హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ భావన. చాలా మందికి యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఏ యాప్‌లో చేసుకోవాలో అర్థం కాక చాలా క్వెషన్ మార్క్ లాగా తయారవుతా ఉంటది కదా! నేను చెప్పే ఈ సింపుల్ యాప్‌తో మీరు వితిన్ 4, 5 మినిట్స్‌లో మీరు థంబ్‌నెయిల్ చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యువర్ డిజైన్ అని ఉంది కదా! ఇక్కడికి రండి. ఇక్కడికొస్తే మనము ఇంతకుముందు ఏమన్నా చేసుంటే అవి అలాగే ఉండిపోతాయి ఇక్కడ మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మనము. నెక్స్ట్ పైన టైప్ అని ఉంది కదా! ఆ టైప్ చూస్తే మనకి ఏ టైప్‌లో కావాలో ఆ టైప్‌లో వస్తది. నెక్స్ట్ కేటగరీ అని ఉంది కదా! ఆ కేటగరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఈ థంబ్‌నెయిల్ అనేది ఏ విధంగా కావాలో ఫార్మాట్‌లో ఉంటదక్కడ. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఓనర్ అనేది అంతగా యూజ్ ఏముండదు. నెక్స్ట్ అయితే ఇది డేటా మోడిఫైడ్ అనేది మనం ఏ టైంలో చేసుకుంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే అది అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటది దానికి. కేటగిరీలో అయితే ఆల్ కేటగిరీస్ అనేది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి మనకు కాబట్టి. ఇప్పుడు చెప్పింది నేను ఈ యాప్ పేరే క్యాన్వా అనే యాప్. ఈ యాప్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది మనకి థంబ్‌నెయిల్ చేసుకోవడానికి. చూడండి మీరే చూడండి చాలా కనిపిస్తా ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి థంబ్‌నెయిల్ చేసుకోవడానికి. అది ఏ ప్యాటర్న్ అని కూడా మనకు చూపిస్తా ఉంది ఇక్కడ. ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి పైన డిస్‌ప్లే అవుతా ఉంటది. మనకి ఏ మోడల్ కావాలో అది పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ దేవుడిది సెలెక్ట్ చేశాను. డివోషనల్ సాంగ్స్ అనేది. ఇప్పుడు మనకి అక్కడ డివోషనల్ అని ఉంది కదా! ఆ వర్డ్ అనేది వద్దనుకుంటే మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. టైప్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ టైప్ చేస్తా ఉంటే దాని మీద ఎలా వస్తదో చూడండి. అదేమో బిగ్ వర్డ్స్‌గా ఉండిపోయినాయి. ఇవేమో చిన్న లెటర్స్‌గా ఉన్నాయి అలాగే. అలా అయితే మనం ఇక్కడ చేయడానికి రాదు టైపింగ్. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ ఇప్పుడు మనకి పేస్ట్ లాగా వస్తుంది కదా! ఆ పేస్ట్ లాగా వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మనము నెక్స్ట్ ఏమన్నా రీప్లేస్ నేమ్ పెట్టుకోవాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అక్కడ. మీరే చూడండి నేను 2 టైప్స్ టైప్ చేసి పెట్టాను ఇక్కడ. లార్డ్ వినాయక అని నేను టైప్ చేస్తా ఉన్నాను. కానీ అక్కడ మనకి అది స్మాల్ లెటర్స్ లోనే కనిపిస్తుంది. బిగ్ లెటర్స్ లో అయితే రాలేదు ఇంకా. ఇప్పుడు అక్కడ డివోషనల్ అని ఉంది కదా! డివోషనల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇప్పుడు పేస్ట్ లాగా వచ్చింది కదా మనకి. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి మనం మళ్ళీ రీప్లేస్ నేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు లార్డ్ వినాయక అనేది ఇప్పుడు దాని మీద నేను టైప్ చేస్తా ఉన్నాను చూడండి. అర్థమైందా ఇప్పుడు? మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ వర్డ్స్ ఆ సైజ్ లో పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ సరిపోవట్లేదు కాబట్టి నేనైతే దాన్ని స్మాల్ గా చేశాను. ఇందాక రాసాం కదా మనము చిన్నగా వచ్చినాయి వర్డ్స్. ఆ వర్డ్స్ మనకొద్దు కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తది. అది డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో ఇది ఫోటో అంతా థంబ్‌నెయిల్ అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత మనకి పైన డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడు పైన ఎడ్జ్‌లో. దాన్ని క్లిక్ చేస్తే మనకి కింద డౌన్‌లోడ్ అని కనిపిస్తది. డైరెక్ట్‌గా ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోతది. ఇప్పుడు థంబ్‌నెయిల్ అయిపోయింది. కానీ కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఫోటోలు థంబ్‌నెయిల్‌లో యాడ్ చేసుకోవాలని చూస్తా ఉంటారు కదా! వాళ్ళకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కింద గ్యాలరీ అని ఉంది కదా! ఆ గ్యాలరీలో ఓపెన్ చేస్తే మన ఫోటోస్ కనిపిస్తాయి కదా! మన ఫోటోస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇదనేది ఇప్పుడు అయిపోయింది కదా థంబ్‌నెయిల్. మన ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేస్తా ఉన్నాం. చిన్న బాబు ఫోటో. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ స్క్రోల్ చేస్తా ఉంటే లేయర్స్ లాగా వస్తది. లేయర్స్ అనే ఆప్షన్. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకి ఏ ఫోటో ఏ లేయర్ తర్వాత పెట్టుకోవచ్చు, ఏది ముందు పెట్టుకోవచ్చు, ఏది వెనకాల పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ మనకి బాగా అర్థమవుతుంది ఇక్కడ. నేను అందుకే చేంజ్ చేసి చూపిస్తున్నాను మీకి. ఏది ముందు, ఏది వెనకాల అని. మళ్ళీ ఇప్పుడు మీకేమన్నా ఇంకా కొంచెం ఏమన్నా ఎక్స్‌ట్రా అక్కడ కొటేషన్ లాగా రాసి పెట్టుకోవాలంటే ఇక్కడ కింద టైప్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ టైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ వస్తాయి. అంటే బోల్డ్ లెటర్‌లోనా, స్మాల్ లెటర్స్‌లోనా, మీడియం లెటర్స్‌లోనా అనేది. మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్‌లో క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు మీరనేది. ఒకవేళ లెటర్స్‌తో పాటు మనకి ఇంకా ఏమన్నా ఇమేజెస్, సబ్‌స్క్రైబ్ అలా కావాలనుకో పైన ఎలిమెంట్స్ అని ఉంది కదా! అక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మనకి సబ్‌స్క్రైబ్ కావాలి కాబట్టి నేను సబ్‌స్క్రైబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చింది కదా! దాన్ని మనం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్దగా ఉంటే ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది కాబట్టి. మనకి ఏ ఎడ్జ్‌లో కావాలంటే ఆ ఎడ్జ్‌లో పెట్టుకోవచ్చు. మీరు దాన్ని షేప్ చేసేటప్పుడు ఓన్లీ ఎడ్జెస్‌లో పట్టుకొని మాత్రమే డ్రాగ్ చేయండి. మిడిల్‌లో మాత్రం చేయకండి. నేను చేశాను చూడండి ఇక్కడ. అంటే సగం మాత్రమే వచ్చింది. ఫుల్‌గా కనపడట్లేదు.
అందుకే మీరు నీట్గా ఎడ్జెస్ట్లో పట్టుకొని మాత్రమే డ్రాగ్ చేసి మీరు ఏ కార్నర్లో పెట్టుకోవాలనుకున్నారో అక్కడ పెట్టేసుకోండి నీట్గా. ఇక్కడ వరకు అయితే అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ డిజైన్ అని ఉంది కదా, ఇప్పుడు మనము గాడ్ది మనం సెర్చ్ చేసి మనం థంబ్నెయిల్గా పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గానే మనకి ఇక్కడ ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన థంబ్నెయిల్ రెడీ అయిపోయింది కాబట్టి పైన కార్నర్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ అనేది. డైరెక్ట్గా మన గ్యాలరీలోనే సేవ్ అయిపోతుంది ఈ థంబ్నెయిల్ అనేది. మరిన్ని వీడియోస్ కోసం హరి భావన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో డౌట్స్ అడగండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. వీడియోకి థంబ్నెయిల్ ఎలా యాడ్ చేసుకోవాలనేది, అలాగే కాపీరైట్ లేకుండా మనం సాంగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది, వీడియో ఎడిటింగ్కి ఏ యాప్ బాగుంటుంది అనే డౌట్ కూడా ఉంటుంది కదా మీకు. అలా ఉంటే ఏదైనా కూడా డౌట్స్ నన్ను అడగని క్లారిఫై చేస్తాను.